ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం. అలాంటిది ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలపై స్ట్రైక్ ప్రకటించారు ముద్దుగుమ్మలు. ప్రొఫైల్ బయోగా మారిన ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్లకు దూరంగా జరిగిన హీరోయిన్స్ ఎవరు? ఇంటర్నెట్ ఈ యాప్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ను కిల్ చేస్తున్నాయా? హీరోయిన్లకు సోషల్ మీడియా ఓ వరం. ఆఫర్లను కొల్లగొట్టేందుకు ఓ ప్రొఫైల్ గా మారింది. ఫ్యాన్స్ తో నేరుగా టచ్ లో ఉండేందుకు ఓ సాధనమైంది. కానీ తమకు శాపంగా మారాయంటున్నారు కొంతమంది స్టార్ భామలు. అందుకే వాటికి దూరంగా జరుగుతున్నారు. ఏడాది సింగిల్ తో హిట్ కొట్టేసిన కేతికా శర్మ ఆగస్టులో సోషల్ మీడియా బ్రేక్ అంటూ అనౌన్స్ చేసింది. కానీ రీజన్స్ ఏంటో చెప్పలేదు. అదిదా సర్ప్రైజ్ బ్యూటీ. అనుష్క శెట్టి ఘాటీ ప్రమోషన్ లో మీడియాకు కనిపించకుండా సోషల్ మీడియాలో వినిపించి సరిపెట్టేసింది. సాధారణంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని అనుష్క మళ్లీ తన సొంత ప్రపంచానికి వెళ్లిపోయింది. సామాజిక మాధ్యమాలకు గ్యాప్ ఇచ్చింది. తిరిగి వాస్తవిక ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా ఓ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరిన్ని మంచి కథలతో వస్తానని ప్రామిస్ చేసింది స్వీటీ. అనుష్క ప్రకటించిన మరుసటి రోజు మట్టి కుస్తీ ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి కూడా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేస్తూ లాంగ్ నోట్ పంచుకుంది. ఇండస్ట్రీలో మనుగడ సాగించాలంటే సోషల్ మీడియా నీడని భావించా. కానీ నా పనిని, నాలో ఉన్న సృజనాత్మకతను ఇది దోచేస్తుంది. చిన్న చిన్న ఆనందాల్ని కిల్ చేస్తుంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని కోరుకుంటున్నా అంటూ ఇన్స్టా అకౌంటే క్లోజ్ చేసింది గాడ్ సే బ్యూటీ. ట్రోల్స్, ఇతర ఇష్యూస్ వల్ల కంటే పర్సనల్ గా ఏదో కోల్పోతున్నామన్న బాధతోనే సోషల్ మీడియా నుండి క్విట్ అవుతున్నారు భామలు. సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ కష్టాలను ఎదుర్కొంటోందా? ఏక్ దిన్ టైటిల్ మార్చడం, రిలీజ్ డేట్ వాయిదా పడ్డం వెనుక అమీర్ ఖాన్ హస్తముందా? ఇప్పటి వరకు సౌత్ లో గ్లామరస్ పాత్రలు చేయని భానుమతి నార్త్ బెల్ట్ లో బార్డర్ క్రాస్ చేసే ఛాన్స్ ఉందా? భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తుంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని, కథ, ఆ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంది ఈ ఫిదా గర్ల్. నవంబర్ గేమ్ను అస్సలు పట్టించుకుని ఈ బ్యూటీ సౌత్లో యూనిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అమరన్ తండిల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపిస్తున్న సాయి పల్లవి నెక్స్ట్ బాలీవుడ్పై ఫోకస్ చేస్తుంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్తో ఏక్ దిన్ అనే మూవీ చేస్తుంది. నవంబర్ 7న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ ఈ సినిమా టైటిల్తో పాటు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ చేంజెస్ వెనుక అమీర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. ఏక్ దిన్ నేమ్ కాస్త మేరే రహుగా టైటిల్ మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల తేదీ మార్చినట్లు సమాచారం. అంతేకాకుండా సడన్లీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేరిన అమీర్ స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 2016 థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డే రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం అంటే సాయి పల్లవి తన కెరీర్ లో రిస్క్ చేస్తున్నట్లే లెక్క. కానీ ఈ సినిమా హిట్ అయితే ఓకే, కానీ తేడా కొడితే అంతే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణంపై ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందులోనూ గ్లామర్ రోల్ చేస్తే ఇప్పటి వరకు నో ఎక్స్పోజింగ్ థియరీని ఫాలో అయిన సాయి పల్లవి ఇందులో బోర్డర్స్ క్రాస్ చేసిందా లేదా తేలాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయనక్కర్లేదు. టీజర్లోనో ట్రైలర్లోనో తేలిపోతుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంతో కలిసొచ్చిన శ్రీలీల, మీనాక్షి చౌదరి నెక్స్ట్ పొంగల్ కు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడబోతున్నారు. ఇప్పటికే 2 సంక్రాంతులకు హిట్స్ కొట్టేసిన మీనమ్మ నెక్స్ట్ పొంగల్ కు హ్యాట్రిక్ కొట్టేద్దాం అనుకుంటే ఈ కిసిక్ బ్యూటీ అడ్డు తగులుతోందా? ఈ పోటీ వెనక ట్విస్ట్ ఉందా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడుస్తుందా? ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషన్ అయిన మీనమ్మ కిసిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందా అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యువేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్స్ట్ పొంగల్ దంగల్కు రెడీ అయ్యారు. అనకనగా ఒక రాజు సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్ చేయగా రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే డేట్ కు రాబోతుంది ఫిలిం. మీనాక్షి చౌదరి లాస్ట్ సంక్రాంతికే కాదు ఈ పండుగకు కూడా హిట్ కొట్టేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనమ్మ నెక్స్ట్ పొంగల్ కూడా హిట్ అందుకుని సంక్రాంతి ముద్దుగుమ్మగా మారాలనుకుంటే సడన్లీ రేస్లోకి దూసుకొచ్చింది శ్రీలీల. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది మిస్ లీల. అనకనగా ఒక రాజు తమిళంలో విడుదలయ్యే ఛాన్స్ లేదు. సో అక్కడ పోటీ లేకపోయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఇద్దరి భామల మధ్య పోటీ తప్పేట్లు లేదు. యాక్చువల్లీ నవీన్ పొలిశెట్టి అనకనగా ఒక రాజు ఫస్ట్ చాయిస్ శ్రీలీలనే. కానీ వేరే ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ వల్ల కిసిక్ బ్యూటీ తప్పుకుంది. ఈ ఆఫర్ మీను దగ్గరకు వెళ్ళింది. అదే కాదు నాగ చైతన్య 24 కూడా అలా ఆమె చేతి నుండి మిస్ అయితే అది కూడా మహేష్ బాబు రీల్ మరదలు చెంతకు చేరింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి ఇద్దరు వస్తూ ఉండటంతో క్యూరియాసిటీ కలిగిస్తోంది. మరి ఈ ఇద్దరు భామల్లో ఎవరు సంక్రాంతికి ముద్దుగుమ్మగా నిలుస్తారో ఈ విషయం తేలాలంటే
పండగ వరకు ఆగాల్సిందే. రాధిక్గా యూత్ హార్ట్స్ లో గట్టిగానే రిజిస్టర్ అయిపోయింది నేహా శెట్టి. టిల్లులో హీరోను చీట్ చేసి నెగటివిటీ మూటగట్టుకుంది కన్నడ కస్తూరి. ఈ సినిమా ఆమెపై ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే నెక్స్ట్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా సరే హిట్టే కొట్టలేనంతలా. దీంతో గ్యాప్ ఇచ్చిన బ్యూటీ రూట్ మార్చి సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. టిల్లులో సిద్ధును చీట్ చేసే అమ్మాయిగా నెగిటివిటీతో పాటు ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది నేహా శెట్టి. మెహబూబాతో టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చిన ఈ కన్నడ సోయకానికి బ్రేక్ వచ్చింది, కానీ నెగిటివ్ క్యారెక్టర్ కెరీర్ పై గట్టిగానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ కార్తికేయ బెదుర్లంక, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ చేసినా హిట్ పడలేదు. మళ్ళీ టిల్లు స్క్వేర్లో రాధిక క్యామియో అపీరెన్స్ ఇచ్చినా కూడా యూజ్ కాలేదు. విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్లాప్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నేహా శెట్టి నెక్స్ట్ బిగ్ స్కెచ్తోనే రాబోతుంది. ఐటమ్ సాంగ్స్తో కెరీర్ను బిల్డ్ చేసుకుంటున్న హీరోయిన్ల తరహాలోనే ఇప్పుడు మేడం కూడా స్పెషల్ సాంగ్ పై ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు మిడిల్ రేంజ్ హీరోలతో జోడీ కట్టిన రాధిక ఫస్ట్ టైం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించబోతుంది. ఓజీలో పెప్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. ఓజీలో ఓ సర్ప్రైజ్ ఉండబోతుందని అనౌన్స్ చేసింది నేహా. కన్నడ హీరో రిషబ్ శెట్టితో నేహా జోడీ కడుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ నవంబర్లో మరో మూవీ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. గ్లామర్ షో, యాక్టింగ్ ఇరగదీసిన తన స్టఫ్ 100% ఇవ్వగలిగినప్పటికీ క్లిక్ కాలేకపోయిన మేడం కెరీర్ని ఈ ఐటమ్ సాంగ్ ఏమన్నా మార్చేస్తుందేమో, మరిన్ని ఆఫర్లు కొల్లగొడుతుందేమో చూడాలి. ఇక బాలీవుడ్ లో జాన్వీ కపూర్ మెరుపులు చూపించలేకపోతోంది. దడక్ తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం 7 years నుంచి వెయిట్ చేస్తున్న జానుకు మరొక జలకిచ్చింది పరమ్ సుందరి. ఇక హోప్స్ అన్ని ఆ ఫిల్మ్స్ పైనే. వారంలో 2 movies తో వచ్చేస్తున్న జానును గట్టెక్కించే బొమ్మ ఏంటి? ఆ హీరోతో కలిసి మ్యాజిక్ రిపీట్ చేయబోతోందా? బాలీవుడ్ లో ఫస్ట్ అటెంప్ట్ లోని భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్. ఇషాన్ జాను జంటగా నటించిన దడక్ 100 కోట్లను వసూలు చేసింది. కానీ తర్వాత ఆ మార్కు క్రియేట్ చేయడంలో తడబడుతోంది జాను. సగం సినిమాలు ఓటీటీకే పరిమితం కావడం కూడా ఆమెకు మైనస్ గా మారాయి. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని 7 ఏళ్లు దాటిపోయిందే. పరమ్ సుందరి ఆ లోటు తీరుస్తుందనుకుంటే కాంట్రవర్సీనో లేక సినిమా ఎక్కలేదో కానీ ఆడియన్స్ తిప్పికొట్టారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తోంది జాన్వీ కపూర్. వారం గ్యాప్ లో 2 ఫిల్మ్స్ దించేస్తోంది. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హౌమ్ బౌండ్ సడన్లీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో దడక్ హీరో ఇషాన్ ఖత్తర్ తో మరోసారి జోడీ కడుతోంది జాను పాప. వరుణ్ ధావన్, జాన్వీ నటిస్తున్న ఫిలిం సన్నీ సంస్కారి తులసి కుమారి అక్టోబర్ 2న రాబోతోంది. ఈ ఇద్దరు బవాలనే ఫిలిం చేయగా అది ఓటీటీకే పరిమితమైంది. తెలుగులో భారీ హిట్ కొట్టి పెద్దికి ఛాన్స్ దక్కించుకున్న జానుకి ఇప్పుడు బాలీవుడ్ ముంగిట్లో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే ఈ రెండూ తప్ప మరో బాలీవుడ్ ఆఫర్ లేదు. మరి జాన్వీ ఖత్తర్ తో కలిసి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? ఆమెకు హిట్ ఇచ్చే లక్కీ మ్యాన్ ఎవరవుతారో, లేదా చరణ్ మూవీనే హోప్ గా మారుతుందో చూడాలిగా.